బ్యాక్ టు న్యూస్. జనగామ జిల్లాలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫీట్ సాధించారు విద్యార్థినులు. 13,630 మంది స్టూడెంట్స్ 36 నిమిషాల పాటు మార్షల్ ఆర్ట్స్ చేసి ఈ ఘటన సాధించారు. స్వీయ రక్షణ కోసం జనగామ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. అనే కార్యక్రమం పేరుతో జనగామ అధికార జిల్లా యంత్రాంగం మరో సాహసానికి ఒకటి కట్టింది. భారతదేశ వ్యాప్తంగా గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఒక సాహసాన్ని చేసింది. ఆ సాహసాన్ని కూడా ఛేదించే ప్రయత్నం చేసింది. దాదాపు 13,683 మంది విద్యార్థినులతో ఒక మార్షల్ ఆర్ట్స్ లో తర్వాత మిగిలిన విద్యతో ఒక రకమైన ప్రయోగాలు చేసి చాలా సక్సెస్ సాధించని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా పెద్ద చరిత్రకెక్కే అంశం ఇది. ఒకేసారి ఒకే వేదిక మీద అమ్మాయిలు, దీనిలో అన్ని వర్గాలు కూడా ఉన్నారు. స్కూల్ ఏజ్, కాలేజ్ ఏజ్, అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించిన వారు ఉన్నారు. నిజంగా వాళ్ళ 36 నిమిషాల పాటు ప్రదర్శించారు. ఎలాంటి అనుభూతి పొందారు, ఆత్మరక్షణ కోసం వారు చేస్తున్న సాహస కృత్యాలు ఏ విధంగా ఉంటున్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. చెప్పమ్మా, మీకు ఎట్లా అనిపించింది? 36 నిమిషాల పాటు మీరు డెమోన్స్ట్రేట్ చేస్తారు, ఎట్లా అనిపించింది? ఈ జనగామ జిల్లాలో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ 13,683 మంది విద్యార్థులు అందరూ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సాధించినందుకు మాకు ఆడపిల్లగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవడం వల్ల మమ్మల్ని మేము స్వతహాగా కాపాడుకోగలమనే ధైర్యాన్ని మేము పొందుతున్నాము. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా జిల్లా కలెక్టర్ గారికి మా స్టూడెంట్స్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇది ఈ పిల్లల విజయం, ఈ పిల్లల ఓపిక, పిల్లల జిజ్ఞాస, పిల్లల శక్తి చాటడానికి చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళందరూ తరలి రావటం, ఇంత గొప్పగా దీన్ని కంప్లీట్ చేయించడం, వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 36 నిమిషాల పాటు 13,000 మంది అంటే ఎట్లా, అంటే మీకు ఐడియా ఎట్లా వచ్చింది? నిజంగా ఎట్లా ప్లాన్ చేశారు? నిజానికి నేను గిన్నెస్ బుక్ అనుకుని ప్లాన్ చేయలేదు. సంఘటిత సభల అనే ఒక కార్యక్రమాన్ని నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజున పెట్టాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మనం నెల రోజుల క్రితం నుంచే ఈ కార్యక్రమం మార్షల్ ఆర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీద ట్రైనింగ్ అనేది ప్రతి స్కూల్లో 8 గంటల పాటు 3 రోజుల కార్యక్రమాన్ని మనం చేసాం. ఈ కార్యక్రమానికి పిల్లలందరిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి దాన్ని వాళ్ళకి ప్రదర్శించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ఒక రకంగా వారిలోని శక్తిని వాళ్లే గ్రహించుకోవటం, రెండోది వాళ్ళ శక్తిని చూసి పక్క వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆ రకంగా ఉండాలనే ఒక కోరికని వాళ్ళలో వచ్చేలాగా చేయటం. అయితే ఇంత జనజాగృత జనగామని చూసి అందరూ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టడానికి ముందుకు రావడానికి నాకు ఇది ఒక మంచి అవకాశంగా నేను భావించి వాళ్ళందరి దృష్టిని ఆకర్షించాలని కూడా నేను ఈ రకమైన పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా వరంగల్లో, హైదరాబాద్లో ఎవరైనా బస్సు కానీ కారు కానీ ఎక్కితే కళ్ళు మూసుకొని జనగాం జిల్లాని దాటుకుంటూ వరంగల్ దాకా వెళ్ళిపోయి అక్కడ కళ్ళు తెరిచే బదులు జనగాంని కళ్ళు తెరిచి చూసి ఈ జిల్లాని ఎంత బాగా అభివృద్ధి చేయొచ్చో, ఇక్కడ ఉన్న ప్రజల చైతన్యం ఎలాంటితో చూడాలని చెప్పి ఈ కార్యక్రమం. 130 మీకు కంగ్రాచులేషన్ మేడం, ఇంత మీకు డాన్స్ ఇచ్చారు కదా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు యూ ఆన్ బిహాఫ్ 130 కంగ్రాట్స్ మేడం. సో మొత్తానికి కలెక్టర్ దేవసేన గారి అభిప్రాయం ఇది. చాలా మంది అమ్మాయిలు 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలు ఎవరిని కదిలించినా, ఎవరిని తట్టినా కూడా మంచి ఉత్సాహంతో, గురికృత ఉత్సాహంతో, గురీకృత ఉత్సాహంతో ఈ వ్యాయామాల్లో, ఈ మార్షల్ ఆర్ట్స్ లో పాల్గొంటున్నారు. ఎవరిని కదిలించినా కూడా తాము ఆత్మరక్షణ కోసం అనేక సాహసాలకు ఒడిగడతామని, అనేక సాహస కృత్యాలకు ఒడిగడతామని, అందుకే సంఘటిత సభల పేరుతో ఈ కార్యక్రమంలో దిగమని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు